ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 6 గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పుతామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్లాన్ తయారు చేసినట్లు వివరించారు మల్లు రవి. రేవంత్ పాలనని ప్రజలు మెచ్చుకుంటున్నారు. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను దగ్గరగా చూశారు. అందుకే ప్రజాప్రభుత్వంలో సమస్యలను తీసుకున్నారు. సీఎం పేషీలో అన్ని వర్గాల అధికారులు నియమించి సమానత్వ భావనను నెలకొల్పారు. సీఎం క్యాంప్ ఆఫీసులోనూ దాన్నే అవలంబించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు చేరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజావాణితో సామాన్యుల సమస్యలు తీరుస్తున్నారు. సచివాలయంలో సామాన్యులకు ప్రవేశం కల్పించారు. పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు వైద్యం ప్రారంభించి పేదల పట్ల ప్రేమను చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై న్యాయ విచారణకు ఆదేశించే దిశగా చర్యలు ప్రారంభించారు. ఆర్థిక రంగాన్ని, ఉద్యోగ రంగాల్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టపరిచారు. జాబ్స్ క్యాలెండర్ ప్రకటనతో నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు తొలగించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించబోతున్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీలు పెట్టబోతున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్లాన్ రూపొందించారు. హైకోర్టు కొత్త భవనానికి 100 ఎకరాలు ఇచ్చారు. కేంద్రంతో ముఖ్యమంత్రి సత్సంబంధాలు నెలకొల్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచే చాలా అప్రమత్తతో ఉంటుంది. మొదటి అడుగు నుంచి అత్యంత జాగ్రత్తగా వేస్తున్నది. ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటుంది.